సముచ్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ప్రసన్నా మమ సర్వదా. సరసి జనయనే సరోజహస్తే ధవళతమాంశుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనుజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. శ్రీ లక్ష్మీనారాయణమయమైన సభా సదస్సుకి సభనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీ మహాలక్ష్మి వైభవం విషయాన్ని ఒక్కసారి పరామర్శ చేసుకుంటే ఆధారంగా ఒక కథను మనం తీసుకున్నాం, క్షీరసాగర వధనం. అది నిజానికి లక్ష్మీ ఉపాసనే అందులో కనబడుతున్నది. దీనిలో దాగిన యోగపరమైన ధర్మపరమైన జ్ఞానపరమైన అంశములని సమన్వయించుకుంటూ నిత్యలక్ష్మిగా పరమేశ్వరుడైన నారాయణుడితో ఉన్న తల్లి సర్వలోకముల యందు వారి వారి కర్మలను అనుసరించి అనుగ్రహిస్తున్నది. అటువంటి తల్లి ఇంద్రుడు ప్రసాద జ్ఞానం లేక ప్రసాద నిర్లక్ష్యం చేయడం చేత నారాయణుని ప్రసాద రూపమైన లక్ష్మి అంతర్హిత అయినది. లక్ష్మికి నాశనం లేదు, అంతర్ధానం ఏంటంటే కనబడకుండా పోయింది. ఐశ్వర్యం విశ్వమంతా ఉంటుంది, మనకుందా లేదా అనేది ప్రశ్న. కానీ ఐశ్వర్యం ఎప్పుడూ నశించదు. వాడి కర్మ కొద్దీ వాడికి వ్యక్తం అవుతుంది, ఇంకోటి కర్మ కొద్దీ వ్యక్తం కాదు. ఇది సత్కర్మ, అది దుష్కర్మ. కానీ అమ్మవారే వివిధ రూపాల్లో వారి కర్మలకి తగ్గట్టుగా అనుగ్రహిస్తూ ఉంటుంది. ప్రకృతి రూపంగా అనుగ్రహిస్తుంది. ప్రకృతి రూపంలో అనుగ్రహిస్తున్న అమ్మవారు నారాయణ యొక్క సంకల్ప హృదయ స్వరూపము. దీన్ని మనం క్షీరసాగర మథనం అనే కథ ద్వారా సంపూర్ణంగా తెలుసుకున్నాం. లక్ష్మీదేవి ప్రాదుర్భావము, అటుపై లక్ష్మీదేవికి జరిగినటువంటి అభిషేక విషయము, అటు తర్వాత స్వయంవరము, ఆపై లక్ష్మీనారాయణ కళ్యాణము అనే 4 అంశాలు ప్రస్తావన చేసుకుంటూ లక్ష్మీ కటాక్షం లభించిన తర్వాతనే అమృత ప్రాప్తి జరిగినది. ఇది క్షీరసాగర మథంలో పరిశీలించవలసినది. కానీ అమ్మవారు తన పూర్ణ స్వరూపంతో ఎవరిని కటాక్షిస్తుందో వారికి అమృతం దొరుకుతుంది. అమృతం దేవతలకు దొరుకుతుందా, రాక్షసులకు దొరుకుతుందా అంటే దేవతలకి దొరికింది కదా. ఎందుకు దొరికిందంటే దేవతలు మాత్రమే అమ్మవారిని గుర్తించి ఆరాధించారు కనుక. చూచిన వారిని చూచే తల్లి లక్ష్మి అంటే. కానీ ఎవరు చూస్తున్నారు అంటే ఎవరు దృష్టిని ఏకాగ్రముగా అమ్మ యందు నిలిపి ఆరాధన చేశారో వారిని అమ్మ చూసింది. అమ్మ ఎవరిని చూసిందో వారికి అమృతం లభించింది. అది అమృతం దేవతలకు లభించడానికి కారణం ఏంటంటే అమ్మ చూపు వారిపైనే పడింది కనుక. రాక్షసులు ఎందుకు చూడలేదంటే వాళ్ళ అమ్మని చూడలేదు కనుక. ఇదే మనకు తెలిసిపోయింది మొత్తం ఈ కథలో దాగిన ఆంతర్యం. ఇక్కడ అమృతం అంటే శాశ్వతమైనటువంటి కైవల్యము, ఆనందము. అది లక్ష్మీ కటాక్షం లభించిన వారికే లభిస్తుంది. అంతకు ముందు వచ్చినటువంటి ఏ విషయములు ఉన్నాయో కామధేను, కల్పవృక్షం, చింతామణి, ఐరావతము, ఉచ్చైశ్రవము, అప్సరసలు, కౌస్తుభము, చంద్రుడు, ఇవన్నీ కూడా మహాలక్ష్మి అంశగా సర్వే క్షీరసాగర సంభవాః. ఇవన్నీ మహాలక్ష్మి అంశలే అన్నారు. అంటే కల్పవృక్ష, కామధేనువులు కూడా లక్ష్మీదేవి అంశలే. అంటే దేవతల మదనం చేస్తున్నప్పుడు ముందు అంశాలు వ్యక్తమయ్యాయి, తర్వాత పూర్ణ స్వరూపం వ్యక్తమైంది. వారి అదృష్టం ఎక్కడుందంటే ఆ పూర్ణ స్వరూపాన్ని గుర్తించి ఆరాధించడంలో ఉన్నది. తద్వారా అమ్మ అనుగ్రహం, అది కూడా నారాయణ వక్షస్థలంలో కూర్చుని చూసింది దేవతలందరినీ. దాన్ని బట్టి లక్ష్మీనారాయణ ఏకత్వ స్ఫురణ అక్కడ కనబడుతున్నది. అలాంటి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత దేవతలందరూ ధన్యులయ్యారు, అసుర శక్తులు అణచివేయబడ్డాయి. మొత్తాన్ని లక్ష్మీ అనుగ్రహం అటువంటిది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు, బృహస్పతి వీళ్ళ ఇద్దరు సూచన మేరకు ఇంద్రుడు లక్ష్మీ దీక్షతో కొన్నాడు తపస్సును ఆచరించాడు. ఇది లక్ష్మీ మాహాత్మ్యం అనే గ్రంథంలో కనబడుతుంది. ఆ తపస్సును ఆచరించగా అక్కడి నుంచి శక్ర లక్ష్మీ సంవాదము అని ఒక అత్యద్భుతమైన గ్రంథం ఉందండి, కొన్ని అధ్యాయాల గ్రంథం. ఈ అధ్యాయాల గ్రంథంలో లక్ష్మీదేవి ఇంద్రుడికి తన తత్వాన్ని చెప్తూ ఉంటుంది. అందులో కొన్ని మంచి అంశాలు మనం గ్రహించుకోవాలి ప్రయత్నం చేస్తున్నాం. అది దేవీ మాహాత్మ్యం అని ఎలాగైతే దుర్గా సప్తసతి, చండీ సప్తసతి చెప్పబడుతుందో అలాగే 13 అధ్యాయాలతో లక్ష్మీ మాహాత్మ్యం గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఈ విషయములని ప్రస్తావన చేయబడతాయి. లక్ష్మీ తత్వం సంపూర్ణంగా లభిస్తుంది.
ఇది కాకముడి విష్ణు పురాణం, దేవీ భాగవతం ఇత్యాది గ్రంథాల యందు లక్ష్మీతత్వం సవిస్తారంగా మనకు గోచరిస్తున్నాయి. అందులో ఇందులో అన్నిట్లోనూ విషయములు మనం గ్రహిస్తున్నాం. ముఖ్యంగా మంత్రశాస్త్రంలో లక్ష్మి అనేది ఒక పేరు మాత్రమే కాదు, ఒక మహామంత్రము అని ప్రస్తావన చేసుకున్న విషయాన్ని స్ఫురణకు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మి అంటే చూచే తల్లి అని అర్థం, చూడబడే తల్లి అని కూడా అర్థం. ప్రతివారు చూపు ఐశ్వర్యమునందు ఆనందమునందే ఉంటుంది కనుక ఆనంద జ్ఞాన ఐశ్వర్యముల స్వరూపమే మహాలక్ష్మి. అదేవిధంగా లక్ష్మి జగత్తునంతని చూపులతో కాపాడుతున్నది. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయా అనిశం. ఎల్లవేళలా ఈ జగత్తుని కరుణామయమైన చూపులతో చూసి కాపాడే తల్లి కనుక లక్ష్మి. ఇంకొకటి లక్ష్మము అంటే లక్షణములు గుర్తులు అర్థం. అలాంటి లక్ష్మములు కొన్ని చెప్పారు శాస్త్రంలో. ఆ లక్ష్మములన్నీ ఆవిడ దగ్గర ఉన్నాయన్నారు. అంటే జ్ఞాన ఐశ్వర్య సుఖ ఆరోగ్య ధన ధాన్య జయాధికం లక్ష్మ యస్యా సముద్దిష్టం సా లక్ష్మి ఇది నిగద్యతే. ఈ చిహ్నములు అంటే జ్ఞాన ఐశ్వర్య సుఖ ఆరోగ్యములనేటువంటివి ఏ తల్లి వద్ద ఉన్నాయో ఆ తల్లి లక్ష్మి అంటారు. అంటే ఈ లక్షణములన్నీ కలిగింది లక్ష్మి. ఆ తల్లి వల్ల ఈ లక్షణములన్నీ మనకు ప్రాప్తిస్తున్నాయి. అది లక్ష్మి ఉపాసన చేసిన వాడికి జ్ఞానైశ్వర్య సుఖారోగ్య ధనధాన్యము లభిస్తాయి. మనం 7 రోజులు చేస్తున్నది ఉపాసన రూపమైన ప్రవచనం లేదా ప్రవచన రూపమైన ఉపాసన. దీన్ని శ్రద్ధాభక్తులకు అనుసంధానించే వారికి మాత్రం లక్ష్మీ ఉపాసన ఫలం లభిస్తుంది అని చెప్పడంలో సంశయం ఏమీ లేదు. అమ్మవారి అనుగ్రహాలు పొందుతున్నాం. అయితే ఇంద్రుడు తపస్సును ఆచరించగా అమ్మవారు సాక్షాత్కరించారు. ఆ సాక్షాత్కరించిన దివ్య స్వరూపం లక్ష్మీ మహాత్మ్యంలో అయితే చాలా విస్తారంగా వర్ణించారు. అలాంటి రూపాన్ని చూసి శరణు వేడి ఇంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు. ఇది ఇంద్రకృత లక్ష్మీ స్తుతి అంటూ ఆ లక్ష్మీ మహాత్మ్య గ్రంథంలో చెప్పబడ్డ ఒక మంత్ర రాశి. ఇది నిత్యపారాయణ యోగ్యమైన స్తోత్రము. అంతేకాదు అమ్మవారి తత్వం అంతా గర్భీకరించుకున్నటువంటి జ్ఞానం కూడా అది. ఇది విష్ణు పురాణంలో యథాతథంగా మళ్ళీ ఉన్నది. అంటే ఏదైతే మంత్రశాస్త్రంలో ఉందో అది యథాతథంగా విష్ణు పురాణంలో కూడా చెప్పారంటే ఇందులోకి తెచ్చారా అందులోకి తెచ్చారా అని పనికి వాళ్ళ పరిశోధనలు విడిచిపెట్టి మనకు పనికొస్తుందని కదా అక్కడ ఇక్కడ కూడా మహర్షి పెట్టాడు. అంటే అది తెలియని వాడికి ఇదేనా తెలుస్తుంది, తెలియని వాడికి అదేనా తెలుస్తుంది. రెండూ తెలియని వాళ్ళు బాధే లేదు. కానీ మొత్తాన్ని తెలుసుకోవాలి, తరించాలన్న కోసం సరైన సందర్భంలో విష్ణు పురాణంలో ఇది ప్రస్తావన చేయబడుతున్నది. ఇది అమ్మవారి అనుగ్రహం పొంది, అనుగ్రహం వల్ల అమ్మవారి జ్ఞానం పొంది. అమ్మవారి అనుగ్రహం అంటే అమ్మవారి వల్ల ఐశ్వర్యం పొందడం అని కాదు. అమ్మవారు అంటే ఏంటో తెలియడమే అమ్మవారి అనుగ్రహం. లక్ష్మీదేవి గురించి సంపూర్ణమైన జ్ఞానం కలగడం అనుగ్రహం. ఆ జ్ఞానం ఎంతో విస్తారంగా ఉన్నది. ఈ స్తోత్రాల్లో చక్కగా ఇంద్రుడు ప్రస్తావన చేస్తున్నాడు. మహిమాన్వితమైన స్తోత్రం కనుక శ్రద్ధా భక్తులతో ఈ స్తోత్రాన్ని అనుసంధానం చేసుకుంటాం. మనం ఎల్లవేళలా చెప్తున్నట్టు స్తోత్రం అంటే కేవలం దేవతను పొగిడేటటువంటి పదములు కాదు, దేవత విజ్ఞానాన్ని ఇచ్చే శాస్త్రము. లక్ష్మి అంటే ఏమిటో తెలియడం కోసం పనికొచ్చే ఈ దివ్యమైన స్తోత్రాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. పరాశరుడు మైత్రేయుడికి చెప్తున్నటువంటి విష్ణు పురాణంలో ఈ దివ్యమైన ఘట్టం వస్తుంది. సింహాసన గత చక్ర సంప్రాప్య త్రిదివం పునః దేవరాజ్యే స్థితో దేవి తుష్టావ అబ్జకరాం తతః. సింహాసనాన్ని మళ్లీ పొందిన ఇంద్రుడు అంటే మళ్లీ స్వర్గాది గతులన్నీ పొందినటువంటి వాడు దేవరాజ్యే స్థిత, మళ్లీ దేవరాజ్యంలో ఉన్నవాడై అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు. అంటే అమ్మవారి అనుగ్రహం పొందిన తర్వాత స్తోత్రాలు 2 రకాలు ఉంటాయండి. అనుగ్రహం కోసం స్తోత్రం, అనుగ్రహం పొందాక స్తోత్రం. ఈ 2 విధాలు. అంటే అనుగ్రహం కావాలన్నప్పుడు తపనంతా అనుగ్రహం కోసం ఉంటుంది, అనుగ్రహం వల్ల వచ్చే ఐశ్వర్యాల మీద ఉంటుంది. అనుగ్రహం పొందిన తర్వాత అన్ని స్థిమితంగా ఉన్నాయి కనుక ఇప్పుడు దేవత మీదే దృష్టి ఉంటుంది కనుక 2వ స్తోత్రం చాలా విశేషం. ఇలాంటి స్తోత్రాలు మనకి పురాణాలు కూడా గోచరిస్తాయి. శ్రద్ధగా వినుంటే భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో 2 రకాల స్తోత్రాలు కనబడతాయి. అది అలాంటి విధానమే మనకి రుద్ర నమ్మకాల్లో కూడాను అనుగ్రహం కోసం, అనుగ్రహం పొందిన తర్వాత 2 విభాగాలు ఉంటాయి. ఇప్పుడు అమ్మవారు అనుగ్రహం పొంది అమ్మవారిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకుని గురువులు ఇచ్చినటువంటి దీక్షతో ఉపాసన చేసి స్తోత్రం చేస్తున్నాడు. బృహస్పతి ఇచ్చిన శ్రీలక్ష్మి దీక్షని వహించి ఆ దీక్షతో బహుకాలం తపస్సు చేసిన ఇంద్రుడు చేస్తున్న స్తోత్రం ఇది. నమస్యే సర్వలోకానాం జననీం అభ్య సంభవాం శ్రియమున్నిద్ర పద్మాక్షి విష్ణు వక్షస్థల స్థిత. సులభంగా తెలుస్తున్నది. సర్వలోకానాం నమస్యే అంటే సర్వలోకమునకు నమస్కరింపబడినది అని తల్లి.
అంటే అన్ని లోకముల చేత నమస్కరింపబడే తల్లి. అంతేకాదు సర్వలోకానాం జననీం నమామి అనుకుంటున్నారు. నమామి సర్వలోకానాం జననీం అనే పాఠము ఉంది, నమస్యే సర్వలోకానాం జననీం అనే పాఠం ఉంది. 2 పాఠాలు ఉన్నాయి. నమస్యే సర్వలోకానాం అంటే సర్వలోకముల చేత నమస్కరింపబడుతున్నది. ఇంకొక అర్థం నమామి నమస్కరిస్తున్నాను. ఎవరిని? సర్వలోకానాం జనని, సర్వలోకములకు తల్లైనది. అబ్జ సంభవాం పద్మము నుంచి కలిగినది. శ్రియం ఎవరంటే శ్రీ అయిన తల్లిని. శ్రీ అనే నామానికి ఎన్ని అర్థాలు చెప్పుకున్నాం. లక్ష్మి, మహాలక్ష్మి అనే నామానికి ఎన్ని భావాలు గ్రహించాము. అవన్నీ శ్రియం. ఉన్నిద్ర పద్మాక్షిం వికసించిన పద్మములు వంటి నేత్రము కల తల్లి. విష్ణు వక్షస్థల స్థితాం పద్మాలయాం పద్మకరాం పద్మపత్ర నిభేక్షణాం వందే పద్మముఖీం దేవి పద్మనాభ ప్రియాం రమ. ఇందులో ఎన్ని పద్మ శబ్దాలు ఉన్నాయి చూడండి. పద్మములో కలిగినది, పద్మములు చేతపట్టినది, పద్మపత్రములు వంటి నేత్రములు కలది, పద్మము వంటి ముఖం కలది, పద్మనాభులకు ప్రియమైనది. అంతా పద్మశబ్దమే. పద్మం అంటే వికసన శక్తి అని, పద్మం అంటే ప్రసరణ శక్తి, గమన శక్తి. అదే సూర్యుని యొక్క కిరణములకు పద్మములని పేర్లు. అవి వికసిస్తాయి, వికసింపజేస్తాయి కూడా. ఈ 2 లక్షణములు కలిగిన కిరణ సంపదకి పద్మముని పేరు. కిరణములు పద్మములైతే ఆ పద్మములు కల నారాయణుడు సూర్యనారాయణుడిగా మనం చెప్తున్నాం. పద్మ అంటే నారాయణుని యొక్క కాంతి సంపద. ఈ కాంతి ఎవరిదో అతను నారాయణుడు. అదే సూర్యనారాయణుడు మనం చూసినప్పుడు కాంతి రూపమైన లక్ష్మిని, సూర్య రూపమైన నారాయణుని ఏకకాలం చూస్తున్నాం. అదే లక్ష్మీనారాయణ తత్వం అక్కడే గ్రహిస్తున్నామని చెప్పుకున్నాం. ఆ కిరణముల్లో వికసించి లోకం వైపు వస్తాయి. వాటి వల్ల లోకం వికసిస్తాం. వికసింపజేసే లక్షణమే పద్మ లక్షణం. కనుక ఎప్పుడు మనం వికసిస్తామని చెప్పుకున్నది గుర్తుంది కదా. జ్ఞానం ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, ఆనందం ఉన్నప్పుడు ముఖాలు వికసిస్తే ప్రకృతి వికసిస్తుంది, బ్రతుకు వికసిస్తుంది. అలా వికసింపజేసే తల్లి కనుక ఇన్ని పద్మ శబ్దాలు చెప్పాడు. ఇక పద్మనాభ ప్రియం అనే మాట కూడా చాలా విశేషం. పద్మము అంటే నాభి కలవాడు అని ఒకటి అర్థం చెప్పుకుంటున్నాం. కానీ విశ్వం పద్మంలా వికసిస్తే ఒకదానికి అనుబంధం ఉంది విశ్వంలో. అది మరువురా దేనికి అది కాదు. మనం అలా అనుకుంటాం. కానీ ఒక పద్మంలో ఎన్నో రేకులు ఉంటాయి. ఇన్ని రేకులున్నా ఒకదానికి ఒకటి అనుబంధం ఉంది. ఈ అనుబంధం దేనితో ఉంది అంటే ఆ మధ్యలో నాభిస్థానంలో ఉన్న దుద్దు, దీనికి కర్ణిక అని పేరు. పద్మంలో కర్ణికతో అనుబంధం పడి రేకులన్నీ ఉంటాయి. కర్ణిక లేకపోతే రేకులన్నీ పోతాయి. ఇక్కడ ప్రపంచం ఒకదానితో ఒకటి అనుబంధం కలిగి ఉన్నదంటే వీటన్నిటికీ కేంద్రం ఒకటి ఉన్నది. ఆ కేంద్రం ఎవరంటే విశ్వం పద్మంలా వికసించింది. దానికి కేంద్రంగా ఉన్న విష్ణువు పద్మనాభుడు అన్నారు కదా. అది విశ్వానికి కేంద్రమైన వాడు, ఆయనకి ప్రియమైనది కనుక పద్మనాభ ప్రియ రమా. రమాం అనే మాట చాలా విశేషం. రమ అంటే ఆనంద స్వరూపిణి అని ప్రధానమైన అర్థం. పైగా లోకంలో లీలగా వికరిస్తున్నది. అలాంటి రమాదేవి ఎవరంటే త్వం సిద్ధి, త్వం స్వధా స్వాహ, సుధాత్వం లోకపావని, సంధ్యా రాత్రి ప్రభా భూతి మేధా శ్రద్ధ సరస్వతి. ఇవన్నీ అమ్మవారి యొక్క విభూతులు, ఈ రూపములు. అమ్మా నువ్వు సిద్ధివి, నువ్వే స్వధా స్వాహ రూపాలతో ఉంటావు. స్వధ అంటే పితృదేవతలను ఉద్దేశించి చేసే కర్మల్లో స్వధా రూపంలో ఉంటుంది. దేవతలను ఉద్దేశించి చేసే కర్మల్లో స్వాహ రూపంలో ఉంటుంది. అది స్వధా స్వాహ, స్వాహ స్వధ. ఇవే మాటలు మీకు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలో కనబడతాయి. అంటే ఏ స్తోత్రానికి ఆ స్తోత్రమే పరిపూర్ణం. ఏది పట్టుకున్నా బాగుపడిపోతున్నాం. అది శుచిం స్వాహాం స్వధాం సుధాం అని అక్కడ చదువుతున్నాం. స్వాహ ఇది సరిగ్గా చండీ సప్తశతులు మనం చదివినట్లయితే దేవతలను ఉద్దేశించినప్పుడు స్వాహ అని నిన్నే అంటారు, పితృదేవతలను ఉద్దేశించినప్పుడు స్వధా నిన్నే అంటారు అని మాట బ్రహ్మత్కొత దేవి స్థితిలోని మహిషాంతకరి సూక్తంలో కూడా కనబడుతుంది. అక్కడనే ఇక్కడ కూడా చూపిస్తున్నారు. కనుక స్వాహ స్వధ దేవతలను ఉద్దేశించి ఆహుతి వేసేటప్పుడు మంత్రములు స్వాహ చెప్తే దేవతలకు అందుతుంది. పితృదేవతలకు చేసేటప్పుడు స్వధాకారం చెప్తారు. స్వధా నమః తత్వయామని చేస్తాం కదా. ఆ స్వధ అనే దేవత ఇక్కడ ఉంటుంది. అనే దేవతలకు హవ్యములు ఇస్తారు, పితృదేవతలకు కవ్యములు ఇస్తారు. హవ్య ప్రధాన వేళలో స్వాహ, కవ్య ప్రధాన వేళలో స్వధ. ఈ రెండు ఉంటేనే దేవతలకి పితృదేవతలకి తృప్తి. దానివల్ల మనకి వాళ్ళ అనుగ్రహం లభిస్తుంది. దేవతల అనుగ్రహం, పితృదేవతల అనుగ్రహం మనకు కలిగించాలి అంటే స్వాహా స్వధా రూపంలో అమ్మవారు వాళ్ళని అనుగ్రహించాలి. దేవతలకు కూడా అన్నప్రదాయ నా తల్లి ఇక్కడ. అది నువ్వే స్వాహా స్వధా రూపాలతో ఉన్నదానివి. సుధా అంటే అమృత స్వరూపుడు నువ్వు. మన అమృతం పంచారన్నారు కదా, అమృతం కూడా అమ్మవారి రూపమే. అంతేకాదు సుధా అనే మాటకు గొప్ప విషయం ఏంటంటే అమృతం. ఏ పని చేసినా
చివరి లభించే ఫలం అమృతం. అమృతం కోసమే మీరు వదనం చేసినట్లు పని వల్ల వచ్చే ఫలం కోసమే కదా మనం పని చేస్తున్నాం. కనుక స్వాహా స్వధా రూపాలతో దేవకర్మలు పితృకర్మలు చేయడం వల్ల ఏ అమృత రూపమైన ఫలాలు లభిస్తాయో ఆ ఫలము కూడా నీ స్వరూపమే తల్లి అని దీని యొక్క భావం. ఒకదానికొకదానికి ఉన్న అనుబంధం అండి. స్వాహ స్వధ సుధ త్వం లోకపావని, లోకాన్ని పవిత్రం చేసే శక్తివి నువ్వు. నువ్వే సంధ్యా రాత్రి ప్రభా. సంధ్యాదేవి నువ్వు, రాత్రి దేవత నువ్వు, ప్రభ అంటే వెలుగుతో కూడిన పగలు కూడా నువ్వే. అంటే పగలు రాత్రి సంధ్య అనే కాలంలో 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాలు ఎవరు ఏర్పరిచారు? మీరు నేను కాదు, ఉన్నాయి. అక్కడ ఉన్నాయి అంటే ఉంచినది ఎవరు? అది ఆలోచించాలి. సృష్టిలో మన ప్రమేయం లేకుండా నడిపించే శక్తి అమ్మవారు, మరొకటి కాదు. అందుకే సంధ్య రాత్రి ప్రభ అనే 3 రూపాలతో లోకాన్ని నడిపే తల్లి నువ్వు. పగలు రాత్రి సంధ్య ఇవి 3 కూడా కర్మలకు తగినటువంటివి. ఏ కర్మ ఎప్పుడు చేయాలనేది ఉంది ఇక్కడ. కానీ 3 రూపములతో అనుగ్రహిస్తున్నాం. అంటే కాలస్వరూపుడు నువ్వు అని చెప్పారు. లక్ష్మీతత్వం ఎంత విస్తరించి గ్రహించాలో కాలరూపంగా తెలుసుకోవాలి. అదేవిధంగా భూతి, భూతి విభూతి అనే మాటలు ఐశ్వర్యానికి సంకేతం. అందుకే త్రిభువన భూతి కరి ప్రసీద మహిమ అన్నాం. త్రిభువన భూతి అంటే ముల్లోకములకు ఐశ్వర్యాన్ని కరి ఇచ్చేదాను నువ్వు, ఐశ్వర్య రూపిణి. మేధ అంటే లక్ష్మి అనగా కేవలం డబ్బు దశకం మాత్రమే కాదయ్యా, ఈ 3 కూడా లక్ష్మీ రూపాలే. మేధ శ్రద్ధ సరస్వతి. మేధ, మేధ అంటే ఒక విషయాన్ని గ్రహించగలిగి ఊహించగలిగి కొత్తగా తెలుసుకోగలిగేటువంటి శక్తి పేరు మేధ. అది బుద్ధి యొక్క ఒక శక్తి. అలాంటి మేధవు నువ్వు, శ్రద్ధవు నువ్వు. ఎందుకంటే తెలుసుకున్న శాస్త్రం అనేది శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే అది ఒక పాజిటివ్ థాట్. ఒక విషయాన్ని మనం విన్నప్పుడు ఈ విషయం సత్యం అని దానిపై మనకు విశ్వాసం ఏర్పడి దీనివల్ల నేను తరిస్తాను అనే ఒక భావం కలిగితే దానిపై శ్రద్ధ అనాలి. శ్రద్ధ అని ఒక టర్మ్కి ఇది మన లోకంలో శ్రద్ధగా చదువుకోరా అంటూ ఉంటాం. అలా శ్రద్ధగా చదువుకోరా అంటే ఏకాగ్రంగా చదువుకోరా అని చెప్తా. ఆ శ్రద్ధ కాదు ఇది. శ్రద్ధ అనేది చాలా గొప్ప మాట. శ్రద్ధ ఒక దేవత పేరు. అంతేకాదు వీటికి సూక్తాలు ఉన్నాయి తెలుసా? మేధా సూక్తం, శ్రద్ధా సూక్తం అని సూక్తములు ఉన్నాయి. శ్రద్ధ ఒక దేవత. యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత. ఆ శ్రద్ధ కలిగించమని అమ్మవారిని ప్రార్థన చేయాలండి ఇక్కడ. ఎందుకంటే కొంతమంది అమ్మవారి కథ విష్ణు కథ అనగానే విన్నాళ్ళండి ఇదివరకు అదేగా చెప్తారు అంటారు. అంటే వాళ్ళకి శ్రద్ధ లేదు. ఎందుకంటే విషయం తెలుసుకోవడం వేరు, విషయంపై శ్రద్ధ ఉండడం వేరు. రెండింటికి చాలా తేడా ఉంది. శ్రద్ధ అంటే ఎంత ఆసక్తితో ఇది వింటే చాలు తరించిపోతాం అని చెప్తున్న ప్రతి విషయం మీద ఒక దృఢమైన విశ్వాసంతో పట్టుకుంటే దానిపై శ్రద్ధ. అయితే ఇలాంటి విశ్వాసం లోకంలో అనేక విషయాల మీద మనం పెట్టుకుంటాం. కానీ శాస్త్రము చెప్పిన విషయాలపై దృఢ విశ్వాసాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధ శబ్దానికి ఇది అర్థం. మళ్ళీ నేను చెప్తున్నా, శాస్త్ర విషయములపై దృఢమైన విశ్వాసం కలిగి దీని వల్ల నేను తరిస్తాను అనేటువంటి ఒక పాజిటివ్ థాట్ ఉంటే దాని శ్రద్ధ అనాలి. అలాంటి శ్రద్ధ ఉంటే ముక్తి తప్పకుండా వస్తుందండి. ఒక్క శ్రద్ధ మనం అడగాలి. అంటే భగవంతుడు బోర్డు అంత జ్ఞానం ఇవ్వయ్యా, సంపద ఇవ్వయ్యా అని కాదు. శ్రద్ధ ఒకటి అడిగితే చాలు, అది దాని వెనక అవే వస్తాయట. కనుక ఈ తల్లికి ఒక పేరు శ్రద్ధాలక్ష్మి. ఇప్పుడు వీటన్నిటికి లక్ష్మి పెట్టచ్చు. మేధాలక్ష్మి, శ్రద్ధాలక్ష్మి. ఇక సరస్వతి, సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, 6 లక్ష్ముల అర్థం. సరస్వతి అంటే విద్యాధిదేవతగా ఉన్నదాని తల్లి. మేధా శ్రద్ధ సరస్వతి కలిపి ఒక పక్కన తెచ్చారంటే ఇదంతా విద్యాస్వరూపం మొత్తం చూపించారు. విద్య కూడా మేధస్సు వల్ల అర్థమవుతుంది, శ్రద్ధ వల్ల నిలబడుతుంది. అది విద్యకు ఉండవలసింది మేధా శ్రద్ధ రెండూ అవసరమే. అదే విధంగా ఎన్ని విద్యలు ఉన్నాయో అవన్నీ నీ స్వరూపమే అమ్మా. యజ్ఞ విద్య, మహావిద్య, గుహ్య విద్యాత శోభని, ఆత్మ విద్యాత దేవిత్వం, విముక్తి ఫలదాయిని. మునిపే చెప్పినట్లు ఇది శాస్త్రం. విద్యలు ఎన్నున్నాయో చూడండి. యజ్ఞ విద్య, మహావిద్య, గుహ్య విద్య, ఆత్మ విద్య, 4 రకాల విద్యలు చెప్పారు. ఈ విద్యలు ఎందుకు చెప్పారండి? సంగీత విద్య, సాహిత్య విద్య చెప్పలేదు అంటే విముక్తి ఫలదాయిని అని చివరికి మోక్షానికి పనికొచ్చే విద్యని చెప్పారు. ఉత్కృష్ట విద్య ఒకటి యజ్ఞ విద్య. యజ్ఞములు అంటే వివిధ దేవతల్ని, పరమేశ్వరుని ఏ విధంగా ఆరాధించాలి అని చెప్పే జ్ఞానం పేరు యజ్ఞ విద్య. యజ్ఞములు అగ్నిహోత్ర రూపాల్లోనూ చేయవచ్చు, పూజాది రూపాల్లోనూ చేయవచ్చు, జపాది రూపాల్లోనూ చేయవచ్చు. కనుక జపయజ్ఞం ఒకటి ఉన్నది, హోమయజ్ఞం ఒకటి ఉన్నది. ఆ మాట వస్తే ఇంద్రియ నిగ్రహం కూడా యజ్ఞమే అని చెప్పాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఎన్ని రకాల యజ్ఞాలు చెప్పాడు. ఇంద్రియాలను నిగ్రహించడం ఒక యజ్ఞం, అంతర్ముఖం కావడం మరొక యజ్ఞం. యజనం అంటే దేవతారాధన. దేవతారాధన దేని ఎందుందో దానికి యజ్ఞం అంటారు.
భగవదారాధన ఎన్ని రకాలుగా నువ్వు చూస్తావు. ధ్యానంతో చేస్తే ధ్యాన యజ్ఞమైంది, జ్ఞానంతో చేస్తే జ్ఞాన యజ్ఞమైంది, అది పూజాధికార రూపంలో కూడా చేస్తే అది కూడా యజ్ఞమైంది. ఇన్ని రకాల యజ్ఞ విజ్ఞానం నీ స్వరూపం తల్లి అన్నారు. యజ్ఞములతో మనం తరించవచ్చు, తరించే విజ్ఞానం యజ్ఞం ఇచ్చింది, అది నీ స్వరూపం యజ్ఞ విద్య. రెండవది మహావిద్యలు. మహావిద్యలు అంటే ఉపాసనా శాస్త్రం అని అర్థం. ఇక్కడ దశ మహావిద్యలు మాట చెప్పుకున్నాం. కాళీ, తార, అదేవిధంగా శ్రీ విద్య, చిన్నమస్త, బగళాముఖి ఇత్యాదులన్నీ మహావిద్యలు అని పేరు. ఈ మహావిద్యలు అమ్మవారి యొక్క స్వరూపము. ఎందుకంటే ఒక్కొక్క విద్య నిన్ను తరింపజేస్తాం. తరింపజేసేటప్పుడు ఐహికంగా నీకు కావలసిన ఇస్తూ క్రమంగా పారమార్థికమైన జ్ఞాన వైరాగ్యాన్ని ఇచ్చి మోక్షాన్ని ఇస్తుంది కనుక మహావిద్యలు కూడా నీ స్వరూపమే. యజ్ఞ విద్య, మహావిద్య. తర్వాత గుహ్య విద్య అని పెట్టారు. గుహ్య విద్య అంటే రహస్య విద్య. గుహ్యం అంటే రహస్యం. భగవద్గీతలో 15వ అధ్యాయం చివర స్వామి ఇదం గుహ్యతరం శాస్త్రం అంటాడు. ఇది గుహ్యతరమైన శాస్త్రం అన్నాడు. గుహ్యం లేదా ఇదం గుహ్యతమం శాస్త్రం. తమం అంటే సూపర్లేటివ్ డిగ్రీ. అత్యంత రహస్యమయ్యా అన్నాడు ఇక్కడ. అంటే శాస్త్రాలు రెండు రకాలు ఉంటాయి కదా, ప్రకట శాస్త్రం, గుహ్య శాస్త్రం. ప్రకట శాస్త్రం అంటే మెటీరియల్ సైన్సెస్, ఫిజికల్, భౌతికంగా ఉండే శాస్త్రములన్నిటికీ కలిపి ప్రకట శాస్త్రం అని పేర్లు. మీరు ఫిజిక్స్ చెప్పండి, లేదా కెమిస్ట్రీ చెప్పండి, సంగీతం, సాహిత్యం, మ్యాథమెటిక్స్, ఇవన్నీ కలిపి ఒకటే పేరు ప్రకట శాస్త్రములు. అంటే బయటకి ప్రతివాడికి ఇంద్రియాలకు అర్థమవుతుంది. ఇంద్రియాలతో తెలుసుకోలేని దాని గురించి చెప్పే శాస్త్రం పేరు గుహ్య శాస్త్రం అని పేరు. అంటే నువ్వు ఫిజికల్ గా, మెటీరియల్ గా ఇంద్రియాలతో తెలుసుకోలేదు. ఒక నిప్పు వేడిగా ఉంటుంది, దానికి గుహ్య విద్య అక్కర్లే, అందరికీ తెలుస్తుంది. కొంచెం ఆలోచిస్తే మరి కొంత అర్థమయ్యే శాస్త్రం ఉంటాయి. ఇవన్నీ విజ్ఞాన శాస్త్రములు, ఇవన్నీ కూడా ఏం చెప్పబడతాయి? ప్రకట శాస్త్రములు. గుహ్య శాస్త్రాలు అని 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ధర్మశాస్త్రం, రెండవది మంత్రశాస్త్రం, మూడవది తత్వశాస్త్రం. ఈ మూడింటిని గుహ్య శాస్త్రములు అంటారు కదా. ఎందుకంటే అవి ఇంద్రియాలతో ప్రూవ్ చేయరు. పలానా మంత్రం చేస్తే నాకు సిద్ధి వచ్చిందండి, అది అనుభవంతో చెప్పాలి తప్ప మంత్రం వల్ల ఎలా వస్తుందో ప్రూవ్ చేయని ల్యాబొరేటరీలో చెప్పలేదు. అది చెప్పలేం కనుక అది సైన్స్ కాదు అనకూడదు, ఇది చెప్పాలి. అదే మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రకట శాస్త్రానికి అందిందే సైన్స్ అనుకుంటున్నాం. కానీ అది మెంట్ ఫర్ ఫిజిక్స్, అది మెంట్ ఫర్ మెటీరియల్ వరల్డ్. అటువంటి దాంతో నువ్వు ఎలా సూక్ష్మ విజ్ఞానం తెలుసుకోలేవు. కానీ సూక్ష్మ విజ్ఞానం తెలుసుకోవడానికి 3 రకాల శాస్త్రాలు. ఒకటి ధర్మశాస్త్రం, నేను ఈ ధర్మం పాటిస్తే బాగుంటాను, అది పాటించిన వాడు అనుభవానికి వస్తుంది తప్ప అది నువ్వు మెటీరియల్ గా ప్రూవ్ చేయదు. కనుక దాన్ని గుహ్య విద్య అన్నారు. ధర్మశాస్త్రం కంటే సూక్ష్మమైనది మంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం కంటే సూక్ష్మమైనది వేదాంత శాస్త్రం. సూక్ష్మం అంటే ఇంద్రియాలతో పట్టుకోవడం కష్టం, అది తెలుసుకోవాలి. దాన్ని సూక్ష్మం అంటారు. అదే సూక్ష్మ జ్ఞానం చెప్పేటప్పటికల్లా కళ్ళెందుకు మూసుకుంటామంటే ఇంద్రియాలతో గ్రహించలేం కనుక, బుద్ధికి పదులు లేదు కనుక నిద్ర వస్తుంది, మరొకటి కాదు. కానీ ఆ సూక్ష్మ జ్ఞానం పట్టుకుంటేనే తరిస్తాం, ఇంకో దీనివల్ల తరించడం. ఎందుకంటే ప్రకట శాస్త్రం స్థూల శాస్త్రం. స్థూలం అంటే గ్రాస్ లెవెల్. ఈ స్థూల శాస్త్రం వల్ల నువ్వు స్థూలమైన ప్రయోజనాలు పొందుతున్నావు. అన్నం వండుకుంటే కడుపు నిండుతుంది, ఇలాంటివన్నీ కూడా భౌతిక శాస్త్రములు. దానిలో రకరకాలు తెలుసుకోవచ్చు మీరు. వీటికి ప్రయోజనం ఉంది ఎంతవరకు? ఈ బ్రతుకున్నంత వరకు. కానీ ఈ బ్రతుకులో దీని చుట్టూ ఇంకా సూక్ష్మమైన రహస్యాలు ఉన్నాయి. అవి తెలుసుకోవడానికి ఇక్కడే నువ్వు అద్భుత ఫలితాలు పొందడానికి పనికొచ్చేది ధర్మశాస్త్రం. దీనికి కొంచెం ఆలోచించాలి. దానికంటే ఆలోచించవలసింది మంత్రశాస్త్రం. దానికంటే సూక్ష్మమైనది మోక్ష శాస్త్రం లేదా తత్వశాస్త్రం. నువ్వు ఎంత సూక్ష్మంలోకి వెళ్తే అంత గొప్పగా ధరిస్తావు.